విశేష వైరాగ్యం. ఏకరాత్రం వసేద్గ్రామే, అది గ్రామం అనుకోండి, ఒక రాత్రే ఉండాలి, లేకపోతే అక్కడ వాళ్ళందరితో పరిచయాలు వస్తాయి, అవన్నీ మనసులోకి ప్రవేశిస్తాయి, ఈశ్వరుడు ఉండడానికి ఇరుకవుతుంది. అందుకని ఏకరాత్రం వసేద్గ్రామే, గ్రామం అయితే ఒక్క రాత్రి. పత్తనీతు దినత్రయం, పట్టణం అయితే 3 రోజులు ఉండొచ్చు. పురే దినద్వయం భిక్షు, అది పురమైతే 2 రోజులు ఉండాలి. నగరే పంచరాత్రకం, నగరం అయితే 5 రోజులు ఉండాలి. వర్షాస్వేకత్ర తిష్ఠేత, ఎప్పుడైనా సరే వర్షాలు వచ్చేటటువంటి ఋతువు వస్తే వర్ష ఋతువునందు మాత్రం సంచారం చేయరు. ఎక్కడో ఒక్కచోట అప్పటికెక్కడికి చేరితే అక్కడ ఉండిపోతారు. ఎందుకనంటే ప్రాణులన్నీ పుట్టే సమయం, అవి చనిపోకుండా ఉండడానికి అహింస కోసం ఉండిపోతారు. స్థానే పుణ్యజలావృతే, ఆ ఉన్నప్పుడు కూడా పుణ్యజలములు లభించేటటువంటి ప్రదేశంలో ఉండిపోయి కాలాన్ని గడుపుతారు. ఇంత వైరాగ్యం ఉండాలి, ధర్మ పరిపాలన ఉండాలి, ఇంత కష్టాన్ని ఓర్చగలగాలి, అంత క్లేశభరితమైన జీవితాన్ని తాను సిద్ధపడాలి. దేనికోసం? అందరినీ ఉద్ధరించి సరి అయిన మార్గంలో నడపడం కోసం. కాషాయవసనోపేతాయ నమః అంటే శంకరాచార్యుల వారు కాషాయం కట్టుకున్నారు, ఆయనకి నమస్కరించుచున్నాను అని కాదు దాని అర్థం. కాషాయ వస్త్రం కట్టుకోవడం వెనక శంకరాచార్యుల వారిది ఎంత త్యాగం ఉందో గుర్తు చేసుకోవడం. అలా కాషాయం అంటేనే త్యాగం, కాషాయం అంటేనే వైరాగ్యం, కాషాయం అంటేనే పవిత్రత. అందుకే కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయం కట్టుకొని దండం పట్టుకొని సన్యాసి కనపడితే వెంటనే నమస్కరించు అంది శాస్త్రం. ఎందుకనంటే అంత పవిత్రమూర్తులు